ఈ సచివాలయ ఉద్యోగులు 13-15 వేలకు పైగా మిగులు అంటే ఎక్కువ మంది ఉన్నారని తేల్చారట. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి శివశంకర్ గారు? సార్, గతంలో కూడా మనము చర్చించుకున్నాం దీని గురించి. రేషనలైజేషన్ పేరుతో గ్రామ వార్డు సచివాలయం ఏ విధంగా వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేశారో, ఈ గ్రామ వార్డు సచివాలయాలను కూడాను నిర్వీర్యం చేస్తూ స్లోగా విడతల వారీగా వాళ్ళందరినీ కూడాను ఎక్కడో శ్రీకాకుళంలో ఇక్కడో ఇంకో దగ్గర ఏదో డిపార్ట్మెంట్లు వేస్తారంట, వీళ్ళని ఇక్కడ వేస్తారంట, లేకపోతే ఇంకో పనికి వాడతారంట. అంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా రిజైన్ చేసి వెళ్ళిపోవాలన్నా, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఏదో విధంగా మెడ మీద కత్తి పెట్టి వేలాడినట్టుగా వాళ్ళ యొక్క పరిస్థితి. అంటే డోర్ డెలివరీ సిస్టము సర్వీసెస్ నార్మల్ గా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తారు. ఎందుకంటే ప్రతి సచివాలయంలో గ్రామాల్లో వెళ్ళినప్పుడు వార్డు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గుర్తొస్తారు. దీని వల్లనే మనం ఇక్కడ ఉన్నామని. సో ఆ మరకలు కానీ లేకపోతే కనుక ఆ పేరును తొలగించుకోవాలంటే కనుక ఈ వార్డు సచివాలయ ఉద్యోగుల మీద పడి 2000 నుంచి 2000 మందికి మనం ఇచ్చేవాళ్ళం ఒకప్పుడు సర్వీసెస్. ఒక గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని 2000 జనాభాని ఇప్పుడు 2500, 3500 అంటే ఎక్కడెక్కడో ఈ సచివాలయం మూసేస్తే మళ్ళా మండల వ్యవస్థ వచ్చినట్టే. ఎంఆర్ఓ దగ్గరికి క్యూ కట్టుకొని మండల వ్యవస్థ పరిగెత్తినట్టు ఇక్కడ వాళ్ళంతా కూడా సచివాలయాలు మూసేసి 8-10 గ్రామాల్లో ఒక యాడ్ చేస్తే ఆ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చేవాడు మండల వ్యవస్థే మేలు కదా, మండలాలకే వెళ్ళేవాళ్ళు కదా. సో ఇటువంటిది పూర్తిగా వారు 136,000 మంది ఉద్యోగుల మీద ఆ మెడ మీద కత్తి పెట్టి వేలాడిస్తున్నారు సార్ ఈ వ్యవస్థలు అనేటువంటిది. వాళ్ళు 15,000 మందికి పైగా మిగులంటే మీరు 115,000 మందిని ఇబ్బంది పెట్టేటట్టున్నారు, ఇబ్బంది పడతారని చెప్తున్నారు. 130,000 మంది గ్రామ వార్డు సచివ అందులో ఎవరెవరు పోతారో తెలియదు కదా సార్. వాలంటీర్లు 1,50,000 మంది పోయారంటే పోనీ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సచివాలయ ఉద్యోగులందరి మీద కూడా ప్రమాదం ఉందనే భయం కల్పించొద్దు అనేది నా సూచన. అంటే అట్లని కాదు సార్, వీళ్ళని ఎక్కడేస్తారో ట్రాన్స్ఫర్లు కానీ ఆ 15,000 మంది ఏంటంటే 136,000 మందిలో 17,000 మంది కదా. అవును, ఇప్పుడు 10 మంది ఉంటారు ఒక వార్డులో సచివాలయంలో, 10 మంది ఉద్యోగులు 8 మంది ఉంటారు. ఆ 10 మందిలో 2-3 పోవచ్చు. ఆ 2-3లో ఏ పోవచ్చు, బి పోవచ్చు, సి పోవచ్చు. అందరు కూడా భయంగా ఉంటారు కదా, నన్ను తీసేస్తారనేటువంటి ఆ కంటెక్స్ట్ లో చెప్తా ఉన్నాను నేను. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు ఏం చేస్తారని మీ అంచనా? పాయింట్ ఏంటంటే ఒకప్పుడు సచివాలయంలో 5 మంది పర్మనెంట్ సిబ్బంది ఉన్నప్పుడు 10 మంది వాలంటీర్లు ఉన్నారు అనుకున్నాం లెక్క. ఇప్పుడు 10 మంది వాలంటీర్లు పోయిన తర్వాత 5-7 కావాలి కదా. నార్మల్ గా అయితే జరగాలి తప్ప తగ్గడం ఏంటి అంటే సంఖ్య పెరుగుతుంది, వాళ్ళు పనులు పెంచేస్తున్నారు. అంటే సచివాలయ వ్యవస్థను యాజ్ కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు. మనకు రైతు భరోసా కేంద్రం, ఆర్బీకేలు కావచ్చు, జగన్ గారు ఏదైతే ఒక నమూనాగా తీసుకొచ్చారో దాన్ని కొనసాగించే ఉద్దేశం లేదు. కొనసాగించకపోతే పోయారు దానికి ఆల్టర్నేటివ్ బెటర్ వ్యవస్థ చూపించండి, చూపించి మళ్ళీ దాన్ని ఆపేయండి. నేను కాదన్ను, అది చూపించి చెప్పి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలుగా తయారవుతుంది. కానీ ఆ ఇబ్బంది అయితే వస్తాయి. శివశంకర్ గారు చెప్పినట్టు కొంత ఇబ్బందికర పరిస్థితి, ఎవరు ఇబ్బంది పడతారు, ఏ శాఖకి వెళ్ళిపోతారు. నేను ఒక ఊర్లో ఉంటాను, ఆ రేషనలైజ్ లో భాగంగా శ్రీకాకుళంలో ఏ శాఖలో వచ్చేసాను అనుకోండి, నా పరిస్థితి ఏంది? అదే పర్మనెంట్ ఎంప్లాయీస్ జగన్ గారు కల్పించారు కాబట్టి ఒక జాబ్ సెక్యూరిటీ అయితే వాళ్ళకి ఈ రోజు కూడా రక్షణ. జగన్ గారు ఆ రోజు వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అదొక సెక్యూరిటీ అయితే ఉందని మాత్రం అనిపిస్తుంది. దాన్ని తీసేయలేరు కానీ బట్ వాళ్ళని వేధించే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మీడియా ఆంక్షల తీరుతెన్నులు ఈ ఎంతవరకు సమంజసం పురుషోత్తమ్ రెడ్డి గారు? మొత్తంగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం. నాకు ప్రభుత్వం కొంత విజ్ఞతను పాటించాలి. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగం క్యాబినెట్ నోటే చదువుతారు, నేను కాదన్ను. కానీ అదే గవర్నర్ 2 ఏళ్లుగా జగన్ గారి గురించి ఏమన్నాడు, అదే గవర్నర్ అదే నజీర్ గారితో ఇప్పుడు ఏమో మాట్లాడిస్తాం. అంటే గత 5 ఏళ్ళు అది మంచి ప్రభుత్వాన్ని ఆయన నోటుకుండా చెప్పేసి అదే వచ్చి ఈ రోజు ఆయన దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించారని మాట్లాడించడం క్యాబినెట్ కూడా మంచిది కాదు. గవర్నర్లు కూడా ఆలోచించాలి. గవర్నర్ నోటిని చదవచ్చు కాక మరి ఇంతనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకూడదని నిర్ణయం లేకపోతే ప్రతిపక్షం నేను కూడా సమర్థించను, కానీ సమాజం ఎందుకు సమర్థిస్తా ఉంది ఇండైరెక్ట్ గా? ఇంకా అంతకు దాన్ని చూడడానికి పోవాలని అంటారు. ఇప్పుడు సమాజంలో గవర్నర్ ప్రసంగాలకి మాటలకి కొంత విలువ ఉంటుంది. అది లేనప్పుడు దానికి పోతే ఏమనుకుంటారు జనం? ఇప్పుడు జగన్ గారు సక్సెస్ ఆడిపోతుందంటే నెక్స్ట్ దీన్ని చూడడానికి అసెంబ్లీకి పోవాలన్నా, అదే గవర్నర్ 5 ఏళ్ళు ఒక మాట చెప్పి అదే నజీర్ గారు ఇంకొక మాట చెప్తే ఈ అందాలు చూడడానికి అసెంబ్లీకి పోవాలన్నా అనే చర్చ వస్తే ఏం సమాధానం చెప్తుంది సొసైటీకి? ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో అంశం వారు చెప్పిన దాంట్లో మీరు అమరావతి గురించి చెప్పుకోండి, పోలవరం మీ ప్రాధాన్యత. కొమ్మినేని గారు 1 year అయిన తర్వాత కూడా రాజకీయ ఉపన్యాసాలు ఏంటి గవర్నర్తో? మీరు మొదటి సంవత్సరం 2వ సంవత్సరం ఏం చేయాలంటే మీ ప్రయారిటీ చెప్పండి. ఈ 4 ఏళ్లలో ఏం చేయబోతారు? గవర్నర్తో మంచి ఉపన్యాసం చెప్పించండి.
కానీ ఇక్కడ ఈ ఈ ఉపన్యాసాల్లో కూడా గతంలో ఏం జరిగింది, మన రాజకీయ ఉపన్యాసానికి ఆయనకి తేడా లేకపోతే కాగా ఇప్పుడు అంటే మీరు ఎట్లాగో గవర్నర్ ప్రసంగం కూడా ప్రస్తావించారు కాబట్టి మీడియాతో పాటు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈనాడు వాళ్ళు 11 నిమిషాలు ముచ్చడానికి పనిగట్టుకుని అంత పెద్ద హెడ్డింగ్ ఇచ్చారు, గవర్నర్ది పక్కా దోశారు. అంటే వాళ్ళకు కూడా నమ్మకం లేనట్టేనా గవర్నర్ స్పీచ్, గవర్నర్ అన్ని అబద్ధాలు చెప్తున్నట్ల? వాళ్ళు ఏంటి వాళ్ళ ఉద్దేశం? 6 లక్షల పెట్టుబడులు వచ్చేసినాయంట, 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయంట, 10 పోర్టులు అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తారంట. ఇవన్నీ చూస్తూ ఉంటే కనీసం మరి సూపర్ 6 గురించి మాత్రం అంత ప్రముఖంగా అసలు ఎక్కడ ప్రస్తావన లేదు. ఓన్లీ తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామంటే ఈ ఏడాది లేనట్టని ముందే చెప్పారు కదా. సో ఈ మొత్తాన్ని జనం నమ్మాలా? ఈ అన్ని అబద్ధాలా నిజాలా? అంటే గవర్నర్ గారి ప్రసంగం మన రోజువారీ రాజకీయ ఉపన్యాసంలో భాగం అనుకున్న తర్వాత ఈ రోజు కాదు ఇంకొక ఉపన్యాసం చెప్పొచ్చు కదా. రోజువారీ ప్రెస్ మీట్లకి గవర్నర్ తేడా లేనప్పుడు అది ఇంకేం వినకపోతే అభిప్రాయంకి వచ్చారేమో. ఒక సాంప్రదాయం పాటించాలి కాబట్టి గవర్నర్ అయినా ఉంటాడు అని ఉపన్యాసం అని చూసినట్టున్నారు. లేకపోతే ఈ 11 అనే పాయింట్ ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు మేడం ఇది ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే బయట ఏది మాట్లాడుతున్నారు కోర్టుకి చెప్పండి చెప్తున్నారు కదా, 10% లేకపోతే ఇవ్వడానికి కుదరదని. అదే కోర్టుకి చెప్పవచ్చు కదా, కోర్టుకు మాత్రం చెప్పరు. కోర్టు నోటీస్ చాలా రోజులైంది అంటే అర్థం ఏంటంటే ఎక్కడ కూడా కొమ్మినేని గారు చట్టంలో అది లేదు 10% అనేది. మన కళ్ళ ముందు ఢిల్లీ అసెంబ్లీలో 3 ఉన్నటువంటి బీజేపీకి ఆపు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చింది, 7 మంది ఉండాలి. తెలంగాణలో నాకు కరెక్ట్ అనుకుంటున్నాను, ఎంఐఎంకి ఒకనొక దశలో కాంగ్రెస్ లో వచ్చిన ఏర్పడిన పనిలో 7 మంది ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టున్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారులు. అంటే వాళ్ళు ఇచ్చేశారు కదా, మన మల్లుభట్టిని తప్పించిన తర్వాత ఆ హోదా ఇచ్చినట్టున్నారు. 12 మంది ఉండాలి కదా అంటున్నాను. తెలంగాణ అసెంబ్లీలో మీరు చెప్పిన 10% 12 మంది లేరు కదా. మనం సాంప్రదాయాల్లో లేదు కదా. నా పాయింట్ ఏంటంటే అదేమి చట్టం కాదు, మీరు ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వలేదని చెప్పండి. దానికి లాజిక్ లేదు. 10% లేరు 10% ఎక్కడుంది? అది ఉన్నప్పుడు కోర్టుకి చెప్పేసేంటి. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఎంత నిర్లక్ష్యంగా రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సంతకం పెట్టాడు అంటే డిస్క్వాలిఫికేషన్ బెదిరిపోయి పెట్టారు అంటున్నారు. కానీ ఆడి వరకే ఆలోచిద్దాం, జనంకి ఏమీ తెలియదు అని మాట్లాడు. ఎందుకంటే కొమ్మినేని గారు 60 రోజులు ఆబ్సెంట్ కావాలి కదా. ఇప్పటి వరకు వైసీపీ ఆబ్సెంట్ అయిన 15 రోజులే. సంవత్సరం అయిపోయింది, అది వేరే సంగతి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కొత్త ప్రభుత్వం. కానీ తమాషా తెలియదు ఏంటంటే చాలా మందికి ఇప్పటి వరకు వైసీపీ ఆబ్సెంట్ అయింది కేవలం 15 రోజులే. వాళ్ళు చెప్పిన 60 రావాలంటే ఇంకా 45 రోజులు పడుతుంది. అంటే ఇంకా వచ్చే బడ్జెట్ సమావేశాలు కూడా ఇబ్బంది లేదు. కాబట్టి నిజంగా ఎగ్గొట్టదలుచుకుంటే జగన్ గారు వచ్చే బడ్జెట్ హాజరై ఉంటాడు, ఎందుకు రావాలి? కాబట్టి తన వాయిస్ ని తాను ఎంచుకున్న మార్గాన్ని చెప్పడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి మీరు దాన్ని ఎదుర్కొంటున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా ఉంది కదండి, చంద్రబాబు గారు 2 ఏళ్ళు రాలేదు, మరి దానికి ఏం చెప్తారు? అంటే 2 ఏళ్ళు జరిగిన అసెంబ్లీ సమావేశాలు కనీసం 40 రోజులు జరిగినాయి అనుకున్న 80 రోజులు ఎగ్గొట్టినట్టే కదా. అట్లాగే ఎన్టీ రామారావు గారు రాలేదు. ఎన్టీ రామారావు గారు ఏంటంటే తమాషా, ఆయన టీడీఎల్పీలో కూర్చుంటే వీళ్ళు రిజిస్టర్ తీసుకెళ్లి సంతకం పెట్టించుకొచ్చేవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వదిలేసేవాళ్ళు, పోని పెద్ద ఆయన కదా అని. చంద్రబాబు గారిని అట్లాగే వదిలేశారు. ఇవి జగన్ గారు ఆయన జోలికెళ్ళా. కానీ ఇప్పుడు జగన్ గారి విషయంలో ఇంత క్రూరంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయన రాలేదు వచ్చాడు ఇదేంది మేము పదవి తీసేస్తామని ఆయన భయపడే మనిషా? నువ్వు సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు గారు ఆయన కలిసి 16 నెలలు జైల్లో పెడితేనే భయపడిన వ్యక్తి ఈ పిచ్చి వ్యవహారాలకి భయపడతాడా? అది తెలివితక్కువగా అనిపించట్లా. ఈనాడు వాళ్ళు 11 అని రాసినందుకు మాత్రాన్ని భయపడతాడా? జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది వాళ్ళకి. ఆ తత్తరబెత్తల్లో వాస్తవాలు చెప్పిన ఏదేదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా జపాన్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రప్రదేశ్ విషయం మర్చిపోయాడు. జపాన్ లో జర్మనీ రూల్స్ చెప్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే ఆయన తెలివి తక్కువ అనాలో అత్యలివి అనాలో తెలియదు, కానీ ఆయనకి 21 మించి వస్తేనంటే ఇవ్వచ్చు అంట. ఇది ఎక్కడ రూలు నాకు అర్థమే కాలేదు. ఆయన అధికార పార్టీ కింద లెక్క కదా, అధికార కూటమి కదా. ఈ ఒకప్పుడు మన విజయకాంత్ అని తమిళనాడు అసెంబ్లీలో మీకు గుర్తుండే ఉంటుంది, జయలలిత గారితో కలిసి ఆయన పోటీ చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ అయ్యి మంత్రి పదవి తీసుకోలే. అపోజిషన్ ఆయన ప్రిన్సిపల్ అపోజిషన్గా మారిపోయాడు. అట్లాగే ఇందాక రోజా గారు చెప్పినట్టు మన పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ మారితే తప్పులేదు, అప్పుడు ప్రతిపక్ష హోదా ఆయన కూడా తీసుకోవచ్చు, 2 అనుభవిస్తాడంట. అదేందుకు విచిత్రంగా మాట్లాడాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు జర్మనీని చదువుకునే ముందు ఆంధ్రప్రదేశ్ చదువుకోవాలి. మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రూల్స్ ఏంటి? ప్రతిపక్షానికి రాజకీయ విభేదించే పక్షంగా ఉండాలి,
ఉన్న విభేదించే గ్రూపుల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి, స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. ఇదే ప్రతిపక్షానికి. అవును. మీరు రాజకీయ విభేదించే గ్రూపా కానప్పుడు ఇంకా చర్చ చేస్తున్నారంటే మీకు రూల్స్ తెలుసా? అంటే ఆంధ్రప్రదేశ్ రూల్స్ అది ఓపిక లేదు కానీ జర్మనీ రూల్స్ అది ఓపిక వచ్చిందా? ఏం రెండోది ఆయన చెప్పేది దామాషా పద్ధతి గురించి చెప్తున్నాడు. అవును. ప్రతిపక్షం ఆయన ఏం మాట్లాడడానికి అర్థం కాదు. దామాషా సమస్య కాదు ఇది. దామాషా సమస్య అయితే జగన్ గారికి దాదాపు 70 సీట్లు ఇవ్వాలి ఇప్పుడు అసెంబ్లీలో. ఇవ్వాలి. కరెక్ట్. కాబట్టి అది అంటే వారు ఇన్బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి తెలియలే జర్మనీ పద్ధతి అంటే. ఇక్కడ జర్మనీ పద్ధతి అమలు చేయాలంటే దామాషా పద్ధతే కదా. సుందరయ్య గారు ఎప్పుడు చెబుతుండేవారు దామాషా పద్ధతిలో ఎలక్షన్ జరగాలి దేశంలో అని. 60-70 సీట్లు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి. మనకు 21 కాదు 10 ఎంత ఇవ్వాలి మనకు వచ్చిన ఓటింగ్. అవును. కాబట్టి అది ఆయన అర్థం చేసుకోలేకపోతే ప్రతిపక్షం తొందరగా వెళ్తాడని అంచనా వేస్తున్నాడా తెలియదు. ఇప్పుడు జగన్ గారికి ఇచ్చేస్తే మళ్ళీ నాకు రాకుండా పోతున్నాను ఇంకో